సరిగ్గా సరిపోతలేవు. 63 ఎకరాలు ఉంది. అక్కడ కొత్త డిపో కావాలి, కొత్త బస్ స్టాండ్ కావాలి. మరీ ముఖ్యంగా ఈ తెలంగాణ మొత్తంలో ఆర్టీసీకి ఆదాయం ఇచ్చేది 601. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ డబ్బులు, మిగతా ఎవ్రీ మంత్ రెంటు తెలంగాణ ఆర్టీసీకి వేయిస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన సదన గారు చెప్పారు 6,000 అడిగిన దాంట్లో న్యాయం ఉంది, అది ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం చెప్పాడన్నా. అది మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారికి కూడా చెప్పాలన్నా. ఇక మీరు అడుగులు నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నానన్నా. నేను మా నిజామాబాద్ గౌరవనీయ ఎంపీ సుమారు 20 సార్లు వెళ్ళామన్నా నితిన్ గడ్కరీ దగ్గరికి. 6 ఓట్లు పెట్టాలి. మాకు అభివృద్ధిలో ఏ ప్రభుత్వాన్ని అడుగుతామన్నా దాని ఫలితమే సుమారు 2,500 కోట్ల టెండర్ ప్రాసెస్ వచ్చి పనులు మొదలవుతున్నాయి. త్వరలోనే 6 ఓట్లు జయించాను. అలానే నేను ఆదిలాబాద్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ ఎమ్మెల్యే ముగ్గురం సుమారు 10 సార్లు ఢిల్లీకి వెళ్ళి గౌరవనీయ రైల్వే శాఖ మంత్రి కన్నా బతిమిలాడి తెలంగాణ వెనుకబాటుతో ఇంకా అలానే ఉంది. కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతున్నాయంటే ఆదిలాబాద్ నుంచి 6 వరకు సుమారు 6,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్ డిపిఆర్ అప్రూవల్ చేశాను. అభివృద్ధి ఎవరైనా నిర్మిస్తామన్నారు. ప్రజలు శాశ్వతం, నిజామాబాద్ శాశ్వతం, 600%. నిన్నొక్కడు ఇయ్యొక్కడు రేపొక్కడు మన అధికారంలో ఉండము పోతాం. మీ దృష్టి కూడా చాలా సమస్యలు తీసుకొస్తున్నా. దయచేసి మరియు ఈ ఐలాపూర్ హాస్టల్ యొక్క దళిత బిడ్డలు ఉన్నారు, పేద బిడ్డలు ఉన్నారు. బుధవార్పూర్లో 2 హాస్టల్ కోల్పోయే పరిస్థితి ఉన్నాయన్న. తిరుగుతున్నా మంత్రి గడ్కరీ గడపలేదు, మొక్కని మంత్రి లేదు. బీసీ హాస్టల్ కూలిపోయే దశలు ఉన్నాను బుధవార్పూర్లో. ఎస్సీ హాస్టల్ కూలిపోయే దశలు ఉంది. సెక్రటరీతో మాట్లాడుతున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఇక పెద్ద జోకు నందిపేటలో కష్టపడి 2 సంవత్సరాలు తిరిగి మీ దాంట్లో వచ్చినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినప్పుడు ఎవరన్నా శాసనసభలో చిన్న వాష్రూమ్ కూడా లేదన్నా. 2,50 లక్షలు ఒప్పించి మెప్పించి ఫైనాన్స్ సెక్రటరీ కూడా సంతకం పెట్టి 3 నెలలు అయిందన్న ఫైనాన్స్ మంత్రి దగ్గర ఉండి. ఆర్ఐబి గెస్ట్ హౌస్ అన్న ఈరోజు మీలాంటి వాళ్ళు వచ్చిన మళ్ళా ప్రోటోకాల్ ప్రకారం వచ్చాం. వాష్రూమ్ కూడా లేదు నందిపేట. 2,50 లక్షలు ఫైల్ 3 నెలలు పెట్టింది. 300 కింద కూడా పోయింది. దయచేసి సంతకం పెట్టండి. ఖమ్మం 1000 కోట్లు వరకు మాకు అభ్యంతరం, మాకు 2 కోట్లు. ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సమస్యలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఈరోజు మార్కెటింగ్ కమిటీ కావచ్చు, ఆరుమూరు కూడా మార్కెటింగ్ కమిటీ కొత్తది కట్టడానికి ప్రయత్నం చేస్తున్నామన్నా. అక్కడ కూడా పార్క్ లేదు. మరీ ముఖ్యంగా ఆలూరు, దొంకేశ్వర్లో అవి మండలాలన్నా. అవి మండలాలు. కూర్చోవడానికి ఆఫీస్ లేదు, చెప్పడానికి చెప్పరాసి లేదు. పేరుకు ఎవరు చేసినో ఏ కథ చేసినా ఇంతవరకు ఒక పోలీస్ స్టేషన్ లేదు, ఒక కార్యాలయం లేదు, క్లర్క్ లేడు, చైర్ లేదు. ఇప్పటికీ లెటర్లన్నీ సుమారు ఇప్పటికి 208 లెటర్లు ఉన్నాయన్న. 208 రోడ్లు. ఇక నేను మీకు చెప్పాలి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. తెలంగాణలో ఎవరికి లేదు ఇంటిగ్రేటెడ్. అది మహేష్ అన్న తెలుసు, సుదర్శన్ తెలుసు, ఎంత మంది బెట్లెక్కారు. మీరు అన్నట్లు సోదరుడు వినయ్ అన్నట్లు ఎక్కడ సౌకర్యం ఉండదు, ఎక్కడ పేద పిల్లలు ప్రశాంత వాతావరణంలో చదువుకుంటారు, ఎక్కడ 365 తాగునీరు ఉంటది, ఎక్కడ నుంచి నేషనల్ యాక్సెస్ ఉంటది, అక్కడిని నిర్ణయించాడు. ఈ రోజు కూడా రోడ్డు నిన్న 41 రోడ్డు శాంక్షన్ అవుతున్నాయండి. నిన్న మీరు చెప్పినట్టు ఆమె దృష్టికి తీసుకొచ్చాను. ఏమి చేశాం నిజామాబాద్ జిల్లా పాపం. 11,000 కోట్లలో మనకి ఎంత ముచ్చి 535 వెనుకబడుతున్న గురి కావాలి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానాలు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఎవరికి పట్టింపు లేదు అన్న. 900 కోట్లు నిన్న 200 కోట్లు పెంచారు. సోలార్ విలేజెస్, సోలార్ విలేజ్ రూరల్ లేదు, బీగల్
ప్రతి చోట అన్యాయానికి గురవుతున్నాం. అభివృద్ధి అన్న పార్టీలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. అభివృద్ధి ఎప్పటికి ఉంటుంది. మీరు ఈరోజు నాకు ఒక్క ధైర్యం ఇవ్వండి అన్న అభివృద్ధి విషయంలో. రాజకీయాల తర్వాత మన ఎన్నికలు వచ్చినప్పుడు ఉంటాడెవరు, పోతాడెవరు, గెలుస్తాడెవరు, పోతాడెవరు. నేను మీరు చూసిర్రు, మీరు ఓటమి చూసిర్రు, విజయాన్ని చూసిర్రు, ఉన్నతమైన స్థానాలు చూసిర్రు. కానీ రాజు నిజంగా జిల్లానే పట్టించుకుంటాడు అన్ని విధాల. ఆర్టీసీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, చేపల పంపిణీ కావచ్చు, హామీలు కావచ్చు, మీకు రికార్డెడ్ కూడా చూపించాను. నాకు ఎవరో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని లేదన్న. కానీ అడిగే వాళ్ళు తగ్గారు. మీరు మాకు పెరుగుదని వినండి, మీరు అండగా ఉంటే మా వాటా ఎంత ఉందో ఆ వాటా తెచ్చుకుంటాం. ఇక 10 కోట్ల అన్న రోడ్లకు మోడం పోతామంటే 10 కోట్లు 22 లక్షలు అన్న. ఎప్పుడు అందరి కాంట్రాక్టర్ నిజామాబాద్ బిల్లు రావాలి. పంచాయతీ రాజు ఏ విధంగా గుంత కుడతాం, బాగులో కుడతామా, నీకాలపూర్లో కుడతామా, తొమ్మిది అన్న కాంట్రాక్టర్ ధైర్యం ఇవ్వండి. నిజామాబాద్కి మేము ముందు ధైర్యం ఇవ్వండి. కాంట్రాక్టర్ ప్రభుత్వం ఇచ్చిందన్న 10 కోట్లు 20 లక్షలు ప్రభుత్వం ఇయ్యక కాదు. సుదర్శన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే రేపే కాంట్రాక్టర్ వచ్చి గుంతలు పూడతారన్న 10 కోట్లు. ఈరోజు ప్రభుత్వం ముఖ్య సలహాదారు క్యాబినెట్ లో కూర్చొని ఆదేశించి హక్కు మీకు వచ్చింది ఆ దేవుడు దేవత. ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయన్నా. నేను చెప్పేది ఏంటంటే ఆర్మూరు మన ఇంకోటి చెప్పాలి టూరిజం విద్యా వ్యవస్థ గురించి మాట్లాడింది. నేను ఎవరో పార్టీల ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. నేను ఉంటాను, ఎవరైనా ఉంటారు దానికి వెళ్ళాలి. కాబట్టి దయచేసి ఆర్మూరు టూరిజం అన్న నేను అడిగాను అధ్యక్ష చిన్నయానం గాదెపల్లి కాశ్మీర్ లా ఉంటుందన్నా రెండన్నా 2 కోట్లు ఇచ్చారన్న. 2 కోట్లతో సరిపోదు. ప్రశాంత్ రెడ్డి కూడా చెప్పాడు 18 ఎకరాలు ఇచ్చాడు జనాలు కూడా పైన అయింది. మనము ఒక్క 30 కోట్లు ఇప్పించాడు. 20 ఊళ్ళ దరిద్రం పోతుంది. 20 ఊళ్ళ దరిద్రం కారణంగా పెళ్లి చేసే అక్క చెల్లెలు కాలేజీలోకి వెళ్తారు. క్యాన్సర్ నుంచి బాధించి తప్పించుకుంటారు. ఈరోజు ఏదైతే జలాల్పూర్ కాడ క్రూజ్ ఎక్కితే బాసర పోయి దర్శనం చేసుకొని బ్యాక్ వాటర్ నుంచి ఉమ్మేడ చిన్నయానం గాదెపల్లి కోమలపల్లి దాకా అన్న సుమారు 20 ఏళ్ళ పేదరికం తగ్గుతుంది, అండ్ నిరుద్యోగం తగ్గుతుంది. ఎన్నెత్తి లెక్కలన్నా మేము దుబాయ్ బస్సులు ఎన్నొద్దు లెక్కల ఎక్కడెక్కడ వచ్చి బంగారు హైదరాబాద్ లో స్థిరపడితే తోకేశ్వరుడు నికాల్పూర్ ఇంకా బొంబాయి బస్సు 2 రోజుల లెక్కల కన్నా దుబాయ్లో సాగు ఎదుగులు కావాలి. అన్ని వనరులు ఉన్నాయన్న. 6 మూడు చూడండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కొల్లాపూర్ క్రూజ్ ఎందుకు వెళ్తారన్న. ఒక్క ₹1 కోటి పెట్టే క్రూజ్ వస్తుందన్న. పోయినసారి 1,50,00,000 మంది విజిట్ చేశారన్న వరంగల్ రామప్ప టెంపుల్ ఇట్లా. కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా అన్నిటి చివరికి కూడా చెప్తాను మీ ఇద్దరికి, ఈ జిల్లాకి ఎవరో ఒక ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు అత్తలేదు. అసలు తెలుగుదేశం ఉన్నప్పుడే కుప్పం చిత్తూరు రాజశేఖర్ ఉన్నప్పుడు ఇడుపులపాయ కలపాలరు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమైంది గజ్వేలు సిద్దిపేట మీద కన్నా. దీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పక్కా ముఖ్యమంత్రి కావాల్సింది నిజామాబాద్. పార్టీ ఏదైనా ముఖ్యమంత్రి కావాల్సిందే ఈ గడ్డ మీద. 60 ఏళ్ళ సమస్యలు 6 రోజుల పరిశ్రమ అయితే ఆయన ముఖ్యమంత్రి చెప్తున్నా. కుప్పం, పులివెందుల, గజ్వేల్, సిద్దిపేట, కొరంగల్, మండ్ర రేపు నిజామాబాద్ జిల్లా బంగారు నిజామాబాద్ కావాలంటే మీరేమనుకున్న పార్టీలకు తెలియజేస్తున్నా దైవం దల్సాలా చూపిస్తామా అలా కాదు. పార్టీలకు ఏర్పాటాను. రెండోది సోదరుడు వినయ్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పాలి. నేను రాజకీయాలకు రాకముందు మా తమ్ముడు ఇంటర్వ్యూ చూశాను. నా ఒకటే ఒక కోరిక, చిరకాల కోరిక, వారి జీవనాన్ని ఓడగొట్టాలని కోరుకున్నదని చెప్పాడు. మా తమ్ముడు కోరిక నెరవేర్చాను. ఎప్పుడు వచ్చిన అన్నది కాదు, రాజకీయాలకు దిగిందా లేదా. కాబట్టి రాజకీయ
ఒక చిన్న ఇష్యూ ఎక్కువ ఇస్తా. ఎంఆర్ఓ గారు మనం డిస్ట్రిబ్యూషన్ చేసిన దాని వ్యాల్యూ ఉన్నాయి కదా. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చినాయి 14 వచ్చి 102 అయిపోయాయి. అంటే నేను చెప్తున్నా కొన్ని చిల్లర రాజకీయాలు అంటూ మేము కూడా 4 నెలల దాకా మీరు చెప్పారు, మేము చెప్పలేదు. ఇన్ఛార్జ్ మంత్రి వస్తాడు పంచుతాడు, ఇన్ఛార్జ్ మంత్రి ఏమన్నా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి కాబట్టి మౌనం ఉన్నాం. అప్పుడు గౌరవనీయ శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్తే లేదు ఎమ్మెల్యేల వచ్చాలని తీర్పు వస్తే మనం మీరు ఆజ్ఞాయించారు. ప్రజలకు అపోహలకు సోషల్ మీడియాలో ఏమొస్తుంది? ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం వల్ల సోషల్ మీడియా చేస్తారు కాబట్టి దయచేసి ఏదైనా తప్పు చేస్తే నన్ను నిలదీయండి, నన్ను తప్పు చేస్తే నిలదీయండి. కుల పిచ్చ, మత పిచ్చ, అవినీత, అధర్మమా ఏదైనా కూడా ఇప్పటి కూడా సగం మంది కార్యకర్తలు నాకే ఫోన్ చేస్తారన్న. సగం మంది కార్యకర్తలు ఏ పని అర్ధరాత్రి ఫోన్ చేస్తారు. కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ చెప్పిన తెలంగాణ ఏకైక. కాబట్టి దయచేసి ఈ సోషల్ మీడియా మిత్రులకు చెప్తున్నా, నన్ను మంచి గౌరవప్రదమైన పైకి పార్టీసే 6 నెలలు ఆ 3 నెలలు చూసిన పార్టీగా నెట్టాడుతున్నాను. వాళ్ళ బాగా కారణం ఉంటే గౌరవించండి, నేను గౌరవిస్తాను. కానీ చిన్న రాజకీయాలకి ప్రతి ఒక్కరు పేరు నా దగ్గర అందరికీ ఇప్పుడు చెప్పండి. ఎంఆర్ఓ ఇప్పుడు మహేష్ కుమార్ ఇప్పుడు పెద్ద ప్రొఫెసర్ చెప్పు. ఎంఆర్ఓ 4 నెలల తర్వాత నుంచి చెక్కులు ఎక్కడ ఆయన అప్పటికి 116 చెక్కులు ఇస్తే 102 చెక్కులు హాజరైపోయింది. ఆ 14 చెక్కులు కూడా వాళ్ళు 4-5 రోజులు లేట్ చేసి తప్పిదాల వల్ల ఎక్స్పైర్డ్ అవుతే మళ్ళీ ఇంటర్నెట్ ఆడుకోవచ్చు. ఇక్కడ ఈ సోషల్ మీడియా ఫామ్ తయారు చేసి 6-3 శాసనసభ నిర్లక్ష్యం వల్ల 100 చెక్కులు. ఇదేంటన్నా రాజకీయం ఏదో ఎందుకంటే ఎలక్షన్ ఉంటే తర్వాత మాట్లాడదాం. మీరు గౌరవప్రదమైన సీనియర్ శాసనసభ్యులు, గౌరవప్రద ముఖ్య ప్రతినిధులు, రాజకీయాలు పక్కన పెట్టండి. అందరం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. నిజామాబాద్ ఉన్న అండ దండ ఎంతనేమన్నా ఈరోజు పార్టీలకు అతీతంగా సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా నియోజకవర్గం వచ్చినందుకు మహేష్ అన్నకు ఈరోజు ముఖ్యమంత్రి మహేష్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వచ్చిన అన్ని పార్టీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఈ దేశం ఉండాలంటే అందరం భారతీయులు ఉండండి, మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా భారతదేశాన్ని కాపాడుతుందని చెప్తూ అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ బోలో భారత్ మాతా. ఐలాపూర్ గ్రామంలో మరియు తల్లివేల గ్రామంలో, ఆంధ్ర గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు చేసిన పెద్దలు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు మరియు ప్రభుత్వ ముఖ్య సలహాదారు గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కార్పొరేషన్ చైర్మన్లు, నిన్న నూతనంగా నియమించబడ్డ డిసిసి అధ్యక్షుడు కాటిపేరి నాగేశ్వర రెడ్డి గారికి మరియు అంతిరెడ్డి రాజిరెడ్డి, తాయేటిబాయి, గడు గంగాధర్ గారికి, ఇంకా మిగతా పెద్దలందరికీ సమయభావం తక్కువది కాబట్టి, మరియు ఈ సభకు వచ్చిన మహిళామణులు, కార్యకర్తలు, నన్ను ఈ గౌరవప్రదమైన గల్ఫ్ కార్మికుల నుంచి గౌరవనీయ ఆరుమూరు శాసనసభ్యుడిగా గెలిపించిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మరీ ముఖ్యంగా ఐలాపూర్లో నేను వచ్చినప్పుడు అడుగడుగున అరాచకం జరుగుతున్న సమయంలో 683 ఓట్ల మెజారిటీతో నన్ను శాసనసభ్యులు గెలిపించిన ఈ ఐలాపూర్ గ్రామానికి అందరికీ పాదాలు. ఈ ప్రపంచంలో ఐలాపూర్ అని ఎప్పుడు వినబడ్డది? తెలంగాణ అసెంబ్లీలో ఐలాపూర్ గ్రామంలో గత ప్రభుత్వం చేసిన పనులను విమర్శించినప్పుడు బంగారు తెలంగాణ, తుప్పు పట్టిన తెలంగాణ, రండి
శాసనసభ్యులందరూ ఐలాపూర్ గ్రామానికి అని చెప్పినప్పుడు ఐలాపూర్ అనేది ఒకటి ఉంది, ఆర్పూర్ అనేది ఒకటి తెలుసు. ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే ఆ గుర్తు వినండి, మళ్ళీ మళ్ళీ అసెంబ్లీ ఐలాపూర్ పెట్టిన వాటి. ముఖ్యంగా ఈరోజు నేను పార్టీలకు అతీతంగా ఒక శాసనసభ్యుడిగా నా వెనుకబడ్డ ఆర్మూరు ప్రాంతం ఈరోజు ప్రతిరోజు రణం, ప్రతిరోజు ఒక కణం. గల్ఫ్ కార్మికుల పట్ల కావచ్చు, విద్యా వ్యవస్థ పట్ల కావచ్చు, ప్రతిదీ అన్న. ఈరోజు నేను అమితంగా గౌరవించే సుదర్శన్ రెడ్డి గారు, అమితంగా ఇష్టపడే మహేష్ కుమార్ గౌడ్ ఈ వేదిక మీద ఉన్నారు కాబట్టి ఒక 2 నిమిషాలు చెప్తారు. నా రాజకీయాలకు అతీతంగా చెప్తారు అన్న. 2 సంవత్సరాలు అయింది. సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు, మీరు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 సార్లు చెప్పారు అన్న. 7 కోట్ల 8 కోట్ల మోటార్లు అన్న. 8 కోట్ల 90 లక్షలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగాను, మన సీతక్క గారు అసలు అడిగాను, 1000 కోట్లు వేరే జిల్లాలకు కొనబోతే మాకు అభ్యంతరం లేదు. మా మారంపల్లి, మా నికాల్పూరు, మా పంపులు కాలిపోయారంటే ఏంటంటే మీరే లేకపోతే మమ్మల్ని పట్టించుకుంటారు కూడా లేదు. హైదరాబాద్ మీరున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ చిన్న సమస్యలు నాకు వెన్నుదన్నుగా నిలవండి, అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేయండి. మరి ముఖ్యంగా బుద్ధ బ్యాలెన్సింగ్ రిజర్వేనా, బుద్ధపెట్టండ, చిన్నాపూరు, మామిడిపల్లి, చెరువు ఏంటంటే 2 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయిన రూపాయి కూడా పట్టేది. గౌరవనీయ నీటిపారుదల శాఖ మంత్రికి ఇప్పటి వరకు 28 సార్లు కలిశాను. మోటార్లు మేము అడిగేది సీతారామ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కావచ్చు, కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాదన్నా. ఈ నిజామాబాద్ జిల్లా గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. నిజాంసాగర్ కాలువల చిన్న 40 లక్షలు కళ్ళ సముద్రం వంటి కాలువలు రైలు ఉన్నాయన్నారు. మరియు ఈ నందిపేట్ మండలంలో 5 ఎకరాల స్థలం ఉందన్న. అది ఇంకా కొన్ని రోజులుంటే దుర్వినియోగం అవుతుంది. నిన్ననే మదిర, కొడంగల్, హుజూర్ నగర్, మంతెని, ములుగు జిల్లాలకు, నియోజకవర్గాలకు ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ బస్ స్టాండ్. నేను ఇప్పటి వరకు 12 లెటర్లు ఇచ్చి సుమారు 10 సార్లు కలిసానన్న పొన్నం ప్రభాకర్ గారు. నందిపేట